హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గుర్రం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను ఈ మధ్య అనుకోని విధంగా షాపింగ్ చేశాను. నేను ఏం షాపింగ్ చేశానో అవి నేను మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనండి. నేను షాపింగ్ చేసింది క్లాత్స్. సో ఇవి డ్రెస్సులు అనమాట. నేను యాక్చువల్లీ ఒక పని మీద వెళ్తున్నాను. ఆ పని మీద వెళ్తూ ఒక స్ట్రీట్లో చాలామంది లేడీస్ అందరూ ఉన్నారనమాట. గుమ్ముగూడు ఉన్నారు. ఏంటబ్బా అని చూస్తే అప్పుడు ఈ డ్రెస్సులు అన్నీ కలర్ఫుల్గా అన్నీ ఉన్నాయి, ఓపెన్ చేసి ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూశాను. ఆడవాళ్ళు జనరల్గా మన దగ్గర ఎన్ని ఉన్నా కొత్తవి ఏమి చూస్తే ఉండలేము. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా సంగతి అయితే నేనైతే ఆగలేను అనమాట. సో నేను చూశాను. సో డ్రెస్సులు చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు ఏంటి చూద్దామని చెప్పి మనం కూడా వెళ్ళిపోయాము. ఇక చూస్తే ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్. ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగున్నాయి. సరే తీసుకున్నాను. నచ్చిన కలర్స్ 2 నచ్చి తెచ్చుకున్నాను. సో మీకు చూపించడానికి వచ్చాను. చూడండి, ఇది వచ్చేసి గ్రీన్ అంటారు కదా, లైట్ గ్రీన్, థిక్ కాదండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. థిక్ గ్రీన్ రెడ్తో కాంబినేషన్ ఇచ్చాడు. నెక్ చుట్టూ ఇచ్చాడు. నెక్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఇలా వేస్ట్ పార్ట్ చూస్తే ఇక్కడ కూడా మనకి మంచిగా ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడు. హ్యాండ్స్ ఏమో ఎల్బోకి కొంచెం ఎక్కువే ఇచ్చాడు, ఎల్బో కంటే కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. క్లాత్ ఏంటో తెలుసా? స్పన్ క్లాత్, చాలా స్మూత్గా ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. లైన్స్ చూస్తే ఇక్కడ చెమ్కీ లైన్ కనిపిస్తుంది, కానీ ఆ చెమ్కీ లైన్ అయితే గుచ్చట్లేదండి. నేను పట్టుకొని చూసాను కదా, చాలా స్మూత్గా ఉంది, గుచ్చట్లేదు, చాలా బాగుంది కూడా. ఇలా ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇలా ఇచ్చాడు. అండ్ ఇవి కట్స్ ఇక్కడ ఇచ్చాడు. సో కట్స్ ఇచ్చాడు. అండ్ కింద మొత్తం కూడా ఇలా నాకు తెలిసి ఒక 15-16 ఇంచెస్ వరకు మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. జనరల్గా బ్లౌజ్కి, నెక్కి అండ్ హ్యాండ్స్కి ఎంబ్రాయిడింగ్ చేపిస్తేనే 300-400 అలా ఆ రేంజ్ నుంచి తీసుకుంటున్నారు. మరి అలాంటిది ఒక డ్రెస్కి నెక్, హ్యాండ్స్, వేస్ట్ పార్టు అండ్ బాటమ్ పార్టు ఇంత మంచిగా ఇచ్చారంటే మీరే ఆలోచించండి ఎంత కాస్ట్ ఉంటుందని ఆలోచించండి. ఈలోగా నేను ప్యాంట్ చూపిస్తాను. సో ప్యాంట్ వచ్చేసి 2 సైడ్స్ ఎలాస్టిక్ మోడ్ ఇచ్చాడండి. అంటే ఎందుకు అలా చెప్పారంటే, కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చేసి ఫ్రంట్ నార్మల్గా బెల్ట్ టైపే వదిలేస్తున్నాడు. బట్ ఇలా కాదు, ఇది 2 సైడ్స్ ఎలాస్టిక్ అండ్ ఫ్రీ సైజే. ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా ఉంది. అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్, సేమ్ డిజైన్ ఇచ్చాడు, సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. అండ్ చాలా లెంతీగా కూడా ఉంది. సేమ్ క్లాత్ అనమాట. ప్యాంట్ కూడా ఏదో చీప్ అండ్ బెస్ట్లో అలా ఇవ్వలేదు, స్పన్ క్లాతే ఇచ్చాడు. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. మరి ఈ రేంజ్లో ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? మీరు అనుకుంటే కామెంట్ చేయండి. బట్ నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను రేట్ ఎంత అనేది. అండ్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇంకో కలర్ తీసుకున్నాను. అండ్ సెకండ్ కలర్ మరూన్ అండి. మరూన్ కూడా నా ఫేవరెట్ కలర్ అనమాట, నాకు చాలా ఇష్టం. బట్ ఇదైతే డిజైన్ మార్చేశాను. సేమ్ డిజైన్ ఎందుకు అనిపించింది, డిజైన్ మార్చేశాను. సో ఇది వచ్చేసి ఇలా ఇచ్చాడు, ఇలా స్ట్రైట్గా డ్రెస్ మొత్తం ఇచ్చేసాడు అనమాట. ఇంకా వేస్ట్ పార్ట్ ఏం లేదు, చక్కగా ప్రిల్స్ పెట్టాడు. ఇక్కడ ప్రిల్స్ పెట్టాడు. సో ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మధ్యలో కట్టిచ్చాడు. ఈ డ్రెస్ మోడల్ ఇలా ఇచ్చాడు. అండ్ బాటమ్ చూస్తే బాటమ్ మంచిగానే ఇచ్చాడండి. వర్క్ చాలా బాగుంది, గుచ్చట్లేదు, చాలా స్మూత్గా కూడా ఉంది. 2 కలర్స్ యాడ్ చేశాడు, క్రీమ్ విత్ బ్లూ, చాలా బాగుంది. అండ్ హ్యాండ్ అయితే సేమ్ ఎల్బో కంటే ఎక్కువే ఉంది. ఎల్బోకి దాటుతుందండి, ఇదిగో చూసారు, ఇలా ఇలా ఉంటుంది అనమాట. అది
ఈ నెక్ అయితే కొంచెం పెద్దది ఇచ్చాడు, దాని మీద ఈ నెక్ కొంచెం పెద్దదిగా ఉంది, అదైతే కరెక్ట్ ఉంది. సో సెకండ్ మోడల్ ఇలా వచ్చింది. ప్యాంట్ కూడా దీనికి సేమ్ 2 sides ఎలాస్టిక్ అండ్ బాటమ్ వచ్చేసి సింపుల్గా ఇచ్చాడు, హెవీగా ఇవ్వకుండా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. లెగ్గింగ్ మాదిరి ఇవ్వకుండా కొంచెం ప్యాంట్ ఇలా ఇచ్చారు డిజైన్. సో ఇవే బాగుంటాయి, ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. సో 2 క్లాత్స్ చూశారు, 2 డిజైన్స్ చూశారు, కలర్స్ బాగున్నాయి, నాకైతే నచ్చాయి, తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది వాళ్ళు రేట్ ఎలా అడిగారంటే 1000కి 3 అడిగారట. నేను ఒకసారి విని షాక్, నిజంగా షాక్ అయిపోయా. ఈ రోజుల్లో 1000కి 3 డ్రెస్సెస్ ఎవరు ఇస్తారు? నిజంగా ఇస్తారా? అడిగాను, 1000కి 3 అడిగామని చెప్పారు. బట్ వాడైతే ఇవ్వట్లేదు, సర్దేసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి కరెక్టే కదండి. నేను చెప్పానమాట, అరే ఫ్యాబ్రిక్ కూడా రాదు మనకి, పైగా ఎంబ్రాయిడింగ్ వర్క్ మంచిగా ఉంది, 1000కి 3 మేబీ ఇవ్వడు వాడు, అందుకే వెళ్ళిపోతున్నాడు. సో 450 ఈచ్ వన్ పీస్ 450కి అడగండి అని అన్నా. సో వాళ్ళు నా మాట మీద రెస్పెక్ట్తో అలాగే అడిగారు. 450 అడిగితే కూడా వాడు ఇవ్వనన్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో ఇక నేను ఫైనల్లీ భయ్యా అలా కాదు భయ్యా, సో 500కి ఇవ్వు అని అడిగాను. అడిగిన వెంటనే ఓకే అన్నాడు. ఓకే అన్నాక ఇక నేను ఉన్న కలర్స్లో చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇంకా నేను మరూన్ అండ్ ఈ లైట్ గ్రీన్ ఈ 2 తీసుకున్నాను. 500 బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇదే డ్రెస్సులు షోరూమ్స్లో పెట్టి అమ్ముతుంటారు, మనం అక్కడ 1000 అయినా 1200 అయినా 900 అయినా కళ్ళు మూసుకొని బార్గెన్ లేకుండా కొనేస్తాం. బట్ వీళ్ళు ఏంటంటే రాజస్థాన్ నుంచి వచ్చారు, మార్వాడీలు అనుకుంటా, 2 బ్యాగులు వేసుకొని ఎండనక వాననక తిరుగుతూ అలా అమ్ముతున్నారు. వాళ్ళకి డ్రెస్ మీద ఎంతో కొంత కొంచెం లాభం రావాలి కదా. నాకు ఎందుకో పర్లేదు అనిపించింది, అందుకే నేను 500 పెట్టేశాను. మీకు మోడల్స్ నచ్చాయా? నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.